ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లేడీస్కి, జెంట్స్కి, అదేవిధంగా పిల్లలకు అందరికీ యూజ్ అయ్యే హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే షేర్ చేస్తున్నాను. అదేంటో తెలియాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు అనేవి జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికే కాదండి, చుండ్రు, హెయిర్ ఫాల్, గ్రే హెయిర్ మొదలైన సమస్యలను పరిష్కరించడానికి కూడా మెంతులు ఎంతగానో సహాయపడతాయి. హెయిర్ కేర్కి సంబంధించిన చాలా రకాల ప్రోడక్ట్స్లో మెంతులను తప్పనిసరిగా యూస్ చేస్తారు. మెంతులను హెయిర్కి యూస్ చేయడం వలన జుట్టు అనేది పట్టుకుచ్చులా మెరుస్తూ ఉంటుంది. మెంతులను ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం తయారు చేసుకునే రెమెడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. కరివేపాకును మనం తినడం వలన చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలిసిందే కదా. అయితే దీన్ని హెయిర్కి యూస్ చేయడం వలన కూడా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. హెయిర్ అనేది ఫాస్ట్గా హెల్తీగా పెరగడానికి కరివేపాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది. కరివేపాకును హెయిర్కి యూస్ చేయడం వలన డ్యామేజ్ అయిన రూట్స్ని ఇది రిపేర్ చేస్తుంది. ఇది హెయిర్ని ఫాస్ట్గా హెల్తీగా పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి అలోవెరా. నేను ఇక్కడ 2 స్టెమ్స్ తీసుకున్నానండి. వీటిని ముందుగానే క్లీన్గా వాష్ చేసుకుని తుడుచుకుని పక్కన ఉంచుకున్నాను. నేను వీటిని మొత్తం పీల్ అనేది చేయట్లేదండి, పక్కన ఉన్న ఈ ముళ్ళు లాంటివి మాత్రమే పీల్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తంగా పీల్ చేసేసుకున్నా పర్వాలేదు. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కలబంద గుజ్జులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టు పెరుగుదల అనేది స్పీడ్గా అయ్యేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది తలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరిగే విధంగా చూసి హెయిర్ని చాలా స్ట్రాంగ్గా ఉండేలా చూస్తుంది. ఈ కలబంద గుజ్జును హెయిర్కి అప్లై చేయడం వలన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది మన తలపై ఉన్న దెబ్బతిన్న కణాలను నయం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు యొక్క ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది. అదేవిధంగా వెంట్రుకల చివర చిట్లిపోవడానికి కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మెంతులను గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు, అదేవిధంగా అలోవెరాను కూడా వేసుకుని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకోండి. మీ దగ్గర ఇనప కళాయి ఉంటే దాన్ని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ దగ్గరగా 1 కేజీ వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆముదాన్ని వేసుకోండి. ఆముదం అనేది మన హెయిర్కు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. జుట్టు అనేది సాఫ్ట్గా, స్మూత్గా ఉండేలా చూస్తుంది. అదేవిధంగా హెయిర్ అనేది త్వరగా తెల్లగా రాకుండా కూడా ఈ ఆముదం ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కాయాలి. ఈ నూనె అనేది మరగడానికి మనకు ఒక ½ అవర్ పైనే పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. కరివేపాకు పేస్ట్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. కావాలంటే దానిలో ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీన్ని అస్సలు మాడనీయకుండా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా కాచుకోవాలి. ఈ ఆయిల్ను రెగ్యులర్గా వారంలో 2 సార్లు తప్పనిసరిగా యూస్ చేయడం వలన జుట్టు అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే కరివేపాకు మెలనిన్ ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది. మెలనిన్ లోపం వలన మాత్రమే మనకు జుట్టు తెల్లగా మారుతుంది. కరివేపాకును రెగ్యులర్గా ఇలా యూస్ చేయడం వలన జుట్టు అనేది త్వరగా తెల్లబడకుండా ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, జుట్టు అనేది చాలా సాఫ్ట్గా, హెల్తీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ను అప్లై చేసే ముందు దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్లో కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టును చిన్న చిన్న పాయలుగా చేసుకుంటూ మొత్తం స్కాల్ప్ అంతటికి ఈ నూనె పట్టే విధంగా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత 2-3 గంటలు అలాగే వదిలేసుకోవాలి. లేదంటే నైట్ పడుకునే ముందు హెయిర్కి అప్లై చేసుకుని నెక్స్ట్ డే తలస్నానం చేసినా కూడా చాలా మంచిది. ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నైట్ అంతా అలా ఉంచేయండి. నెక్స్ట్ డే దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్వే కాబట్టి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక ముందుగా చిన్న ప్యాచ్ టెస్ట్ లాంటిది చేసుకుని ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేయగా వచ్చిన దీన్ని
మనం కావాలంటే బాడీ స్క్రబ్బర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి రెమెడీస్ యూస్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్ని తీసుకోవడం ద్వారా మన హెయిర్ అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది. వీడియో మీలో చాలామందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.